హాయ్ సోషల్ పోస్ట్ వ్యూవర్స్. ఈరోజు మన ముందున్నారు సార్ అడ్వకేట్ పల్లవి ప్రశాంత్ గారిని ఎంతో కష్టపడి బయటికి తీసుకొచ్చిన అడ్వకేట్స్ ఇద్దరు ఉన్నారు. లక్ష్మణ్ గారు అండ్ రామారావు గారు. సో హాయ్ సార్. నమస్తే అండి. ఈరోజు మరి పల్లవి ప్రశాంత్ గారు ఇంటికాడికి వచ్చారు. ఏంటి విషయం? ఈరోజు ప్రశాంత్ గారు 'బిగ్ బాస్' హౌస్‌కెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత నేను 'బిగ్ బాస్‌లో' విన్ అయితే వచ్చే ప్రైజ్ మనీని నేను రైతు బిడ్డలకే ఇస్తా, రైతులకే ఇస్తా అని చెప్పిన మాట ప్రకారం ఈరోజు తను మొదటిగా శ్రీకారంగా ఈరోజు పేద రైతు పిల్లలకి అంటే అమ్మా నాన్న లేని అనాథ పిల్లలకి ఇవ్వడం అనేది నిజంగా మాకు హృదయం ద్రవించింది ఈరోజు. ప్రశాంత్ ఈ కార్యక్రమానికి శివాజీ గారిని, బోలే గారిని అదే విధంగా అడ్వకేట్స్‌గా మేము తనకు చేసిన న్యాయ సహాయానికి గుర్తింపుగా మాకు ఈరోజు తన ఊరికి స్వగ్రామానికి మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. నిజంగా న్యాయవాదులుగా మేము నాంపల్లి క్రిమినల్ కోర్ట్‌లో దాదాపు 50-60 మంది అందరం దాదాపు రైతు బిడ్డలమే. రైతు బిడ్డలమైన న్యాయవాదులం ఒక రైతు బిడ్డ జైలుకెళ్ళడం చూసి మేము చాలా బాధపడ్డ సందర్భంలో అందరం ఏకధాటిగా 60-70 మంది అడ్వకేట్లం తన కోసం కొట్లాడినప్పుడు తను అది గుర్తుపెట్టుకొని ఈరోజు తను చేసే మొదటి గొప్ప కార్యక్రమానికి, దాతృత కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ప్రశాంత్ చిన్నవాడైన తమ్ముడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా పల్లెలలో పుట్టినటువంటి రైతు బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనే కలలు అంటే పల్లెలలో ఉంటే మేమేం చేయలేము, పల్లెలలో ఉంటే మాకెవరు అవకాశాలు ఇయ్యరు అనే అటువంటి రైతు బిడ్డలకి మేము ఈ రైతు అంటే పల్లవి ప్రశాంత్ గారి ఊరు నుంచి మేము చెప్తున్నాము. పల్లవి ప్రశాంత్‌ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే చిన్న పల్లెటూరు మీరు ఊర్లో చూడండి చిన్న పల్లెటూరు. ఇక్కడ వాళ్ళకి అంటే ఇక్కడ ఉండే తను 'బిగ్ బాస్‌లో' విన్ అయ్యాడు. అంటే అంటే మీరు పల్లెలలో ఉన్న రైతు బిడ్డలు దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి, ఇన్‌స్పైర్‌గా తీసుకోవాలి. ప్రశాంత్ లాగే ప్రతి ఒక్కరు అంటే ఏవో సోషల్ మీడియాలో కొన్ని చిన్న చిన్న వల్గర్ ట్రోల్స్‌గా నువ్వెప్పుడు ఆ రైతులకి నిజంగా ఇస్తావా? ఇయ్యవా? అని అలాంటి ట్రోల్స్‌కెళ్ళకండి. అలాంటి ట్రోల్స్ చేసే బదులు ప్రశాంత్ ఆయన హౌస్‌లో ఎలాగా కష్టపడ్డాడు, ఎలాగా ఇబ్బందులు పడ్డాడు, ఎలాగా బయటకొచ్చాడు, ఎలాగా సక్సెస్ అయ్యాడు, అదేవిధంగా ఎలాగా జైలుకెళ్ళాడు, జైలుకెళ్ళిన తర్వాత ఎలాగా బయటకొచ్చాడు, బయటకొచ్చిన తర్వాత ఈరోజు తన ఊరిలో ఉంటూ ఆ పేద పిల్లలకి ఏ విధంగా సహాయం చేశాడు. ఈ ఈ చరిత్రను మీరు ఆదర్శంగా తీసుకొని దీని మీద కామెంట్లు చేయండి. దీన్ని ట్రోలింగ్ చేయండి అని మనస్ఫూర్తిగా కామన్ న్యాయవాదులుగా మేము ఈరోజు మీకు పిలుపునిస్తున్నాము. ప్రశాంత్ గారి ఊరు నుంచి. థ్యాంక్ యూ సోషల్ పోస్ట్ మీడియా. సార్ మీ మాటల్లో ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమాల గురించి మీ మాటలో ఒక మాట. నా పేరు ఐతనమేని రామారావు అండి, హైకోర్టు అడ్వకేటు. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో విన్నర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ కూడా లక్ష్మణ్ కానీ నన్ను మమ్మల్ని అడ్వకేట్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళ సొంతూరికి ఇన్వైట్ చేసి మేము బిగ్ బాస్ షోలో అయితే ఎప్పుడైతే మేము అక్కడ వాగ్దానం చేసినామో అట్టి అమౌంట్ ఈరోజు పేదలకైనటువంటి అమ్మా నాన్నని కోల్పోయినటువంటి పిల్లలకి ఈరోజు ₹1,00,000 వాళ్ళ పేరు మీద 50,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళ భవిష్యత్తుకి నాంది అయ్యే విధంగా నేను ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టాను. నేను అన్న మాట నిలబెట్టుకుంటాననేసి ఒక సామాన్యుడు బిగ్ బాస్ షో విన్నర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. దీంతో కొలుగూరుకి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఒక గుర్తింపు వచ్చింది. ప్రపంచ స్థాయిలో కొలుగూరు అనే గ్రామాన్ని ప్రపంచ పటంలో చూస్తే అరే ఈ కొలుగూరు ఎక్కడ ఉంది, బిగ్ బాస్ విన్నరు ఒక రైతు బిడ్డ గెలవటం ప్రపంచానికి కూడా ఒక ఆదర్శంగా ఉంది. అతను వచ్చేసి పల్లవి ప్రశాంత్ తన యొక్క నీతిని నిజాయితీని నిలబెట్టుకొని గతంలో జరిగినటువంటి బిగ్ బాస్ షో విన్నర్స్ ఎవరు కూడా ఏ అమౌంట్ కూడా పంచడం లేదు. అయితే దానికి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ విన్ అయ్యి ఫస్ట్ టైము ఒక పేద ప్రజలకి రైతులకు పంచుతా అని చెప్పేసి బిగ్ బాస్ షోలో వాగ్దానం చేసినటువంటి హామీని ఈరోజు నెరవేర్చడం జరిగింది. కావున ఇక్కడ కొలుగూరు ప్రజలందరూ కూడా అతను ఈ ఊర్లో పుట్టడం వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టం. కాబట్టి పల్లవి ప్రశాంత్ని అందరూ కూడా అభినందించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. దీనికి మీడియా మిత్రులు అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ సెలవు. సార్ అండ్ ఒకటి సార్ ఏంటంటే ఇప్పుడు ఉత్తి పుణ్యానికి ట్రోల్స్ చేస్తారు. అంటే కామెడీగా చేసేవి ఒకటి, పర్సనల్ లైఫ్ లోకి వచ్చి ట్రోల్స్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఏమైనా శిక్ష ఉందా? అది కూడా చెప్పండి. రెండోసారి చేయాలంటే భయపడతారు. 100% ఉంది. దాన్ని ఇప్పుడు ట్రోలింగ్ అనేది తప్పుడు
ప్రచారం కావచ్చు, దుష్ప్రచారం కావచ్చు, ఒక వ్యక్తి క్యారెక్టర్‌ని అసోసియేషన్ చేయడం కావచ్చు. దీన్ని సోషల్ మీడియాలో నేను సోషల్ మీడియా ద్వారా ట్రోలింగ్ చేసి అంటే తప్పుడు ట్రోలింగ్ చేసే వాళ్ళకి మేము అడ్వకేట్స్‌గా దానికి ఏముంటదో మేము చెప్తున్నాము. అంటే డిఫమేషన్ సూట్ అంటే పత్రికా ముఖంగా కావచ్చు, మీడియా ముఖంగా కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఒక వ్యక్తి గురించి తప్పుడు ప్రచారం చేసినట్లయితే తన మీద చట్ట ప్రకారం డిఫమేషన్ పరువు నష్టం దావా వేసే హక్కు తనకుంటుంది. ఇలాంటి ట్రోలింగ్స్ మాత్రం ఇక నుంచి ప్రశాంత్ మీద చేయొద్దని, ఒకవేళ చేస్తే మాత్రం లీగల్‌గా తను ఇప్పటివరకు మాకు ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోవాలని అని చెప్పలేదు మాకు. కానీ లీగల్ యాక్షన్ మీకే కాదు, ఇప్పుడు వేరే వ్యక్తులకు మీరు ఇలాగే ట్రోలింగ్ చేసినట్టయితే మీ మీద చట్ట ప్రకారం డిఫమేషన్ సూట్ ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. దాంట్లో రూ. 1,00,000 ఎయొచ్చు, రూ. 1,00,00,000 ఎయొచ్చు, 10,00,00,000 ఎయొచ్చు, 10,000 ఎయొచ్చు, 5,000 ఎయొచ్చు, ఎంతైనా ఎయొచ్చు. తన ద్వారా అంటే ఆ ట్రోలింగ్ ద్వారా ఈయనకెంత నష్టం జరిగిందో ఆ నష్టపరిహారాన్ని ట్రోలింగ్ చేసిన వ్యక్తి నుంచి కోరొచ్చు. అండ్ అలాగే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గారు సో ఈ ముగ్గురు పిల్లలకి వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన అన్ని చేస్తున్నారు. ఓకే. అంటే ఈ కార్యక్రమం ఇలా కొనసాగిద్దా లేదా ఈళ్ళతోనే లాస్ట్ సార్ అది కూడా ఇది ఇది మొదటి రోజు. మొదటి రోజు అనాథ పిల్లలతో అంటే రైతు వాళ్ళ అమ్మ నాన్న లేని పిల్లలు అనాథ పిల్లలతో నేను శ్రీకారం చుడుతున్నా. ఈరోజు మొదటి కార్యక్రమంగా అనాథ రైతు పిల్లలతో తను స్టార్ట్ చేశాడు. ఇక నుంచి ఇది నిరాటంకంగా అంటే తనకున్న ఆర్థిక పరిధి మేరకు నేను కొనసాగిస్తూనే ఉంటాను. రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా నేను వాళ్ళ తరపున వాళ్ళ పక్షాన నేను పోరాడుతుంటానని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. పల్లవి ప్రశాంత్ గారికి మీరు సపోర్ట్ చేశారు. సో ఒక రైతుని బిడ్డకి గెలవడానికి సగ భాగం మీకు కూడా ఉంది సార్. సో బయటకు వచ్చిన తర్వాత ఎంత సపోర్ట్ చేశారు. అలాగే ఈ ఊరోళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత దూరం వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.